పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకి పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. బేసిక్గా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో పోలీసులు కూడా అదే స్థాయిలో సెక్యూరిటీ ఇస్తున్నారు. రీజన్ ఏంటి అంటే నిన్న ఏదైతే సత్యనారాయణపురం ముత్యాలంపాడు దగ్గర వైసీపీ నేతలు ఈ డిఎస్సి సంబంధించిన అక్రమాలు జరిగాయంటూ చేసిన ధర్నాకి ఇటువైపు బోండవమ్మ అటువైపు మల్లాది విష్ణు రెండు వర్గాల మధ్య జరిగిన గలాటా ఉందో ఆ గలాటా అనేది ఈసారి పశ్చిమ నియోజకవర్గానికి ఆ సెగ తాకే అవకాశం ఉందని భావించి పోలీసు అయితే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం నేనున్నాను ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో. ఇప్పుడు మా వెల్లంపల్లి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ధర్నాకి అయితే ఇక్కడ జరుగుతున్న ధర్నా అంతా కూడా వైసీపీ వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ మరోవైపు టీడీపీకి సంబంధించి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరొక టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా వచ్చారు. అయితే పోలీసులు అయితే ముందు జాగ్రత్త చర్యలుగా బుద్దా వెంకన్నని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసులు ఎవరైతే ఈ ఆందోళన చేయడానికి లేదా ఈ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ టెంట్ నిన్నటి సేమ్ ఇష్యూనే రిపీట్ చేయడానికి వచ్చారని భావించిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పంపించి ఇక్కడి నుంచి అందరినీ కూడా పంపించేశారు. సో ప్రస్తుతానికి అయితే తీవ్ర స్థాయిలో రాజకీయ పరంగా విజయవాడలో వైసీపీ టీడీపీ హోరాహోరీగా మాటల యుద్ధాన్ని కొనసాగిస్తాం. సో మాజీ మంత్రి ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ సార్, నమస్తే సార్. ఏంటంటే అంటే ఈ రాజకీయ అంటే ఎటు మారిపోయింది ఇదంతా కూడా డిఎస్సీ నుంచి పర్సనల్గా తీసుకుంటున్న పరిస్థితి మారిపోయింది విజయవాడ రాజకీయాలన్నీ కూడా. సార్ ఒకటి సమాధానం చెప్పలేనోడే వ్యక్తిగతంగా తిట్టడం కానీ వ్యక్తిగత దాడులు కానీ చేస్తుంటారు. ఈరోజు ఏమడుగుతున్నాం మేము, ఏదైతే మీరు యువగలంలో యువతకి మాట ఇచ్చారో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు 25 నెలలు అయిపోయింది ఇమ్మంటున్నాం. ఫీజు రింబర్స్మెంట్ బకాయిల వల్ల కాలేజీలో పిల్లలకి సర్టిఫికెట్ లాగా ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కట్టండి. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా పక్కన ఎవరైతే నష్టపోయిన అభ్యర్థులు పక్కన పెట్టుకొని మాట్లాడితే ఇప్పటివరకు సమాధానం లేదు. అందుకని మేము చెప్తున్నాం, మీరు సక్రమంగా డిఎస్సి చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు సిఐబిఐ ఎంక్వైరీ అయిన పక్షంలో వీటన్నిటికీ కూడా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయండి. ఎందుకంటే ఇది అన్నీ కూడా విద్యాశాఖ మంత్రికి చుట్టూ తిరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అందుకనే నైతిక బాధ్యత వహిస్తూ మేము రాజీనామా చేయమడుగుతున్నాం. దీనికి మేము అడుగుతుందంటే తప్పేముందా? ఈరోజు యువతను కూర్చోబెట్టుకొని యువతతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తుంటే సమాధానం చెప్పలేక 30 మందో 40 మందో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని బెదిరే పరిస్థితి ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం యువతతో పాటు కలిసి పనిచేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ డౌట్ ఏంటంటే సార్, నిన్న జరిగిన ఇష్యూలో చాలా పెద్ద గలాట జరిగింది. విజయవాడలో ఎప్పుడు కూడా అలా జరిగిన పరిస్థితి లేదు. నిన్న ఇటు వైసీపీ నుంచి మీరు చెప్తుంది డిఎస్సికి సంబంధించిన ధర్నా మేము చేస్తున్నాం, పర్మిషన్ తెచ్చామని. మరోవైపు అటువైపు బోండవమ్మ ఎమ్మెల్యే ఆయన ఒక మాట చెప్తున్నారు, దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు ధర్నా చౌక్లో చేయాలని వాళ్ళు చెప్తున్నారు. సో ఏదన్నా కూడా అట్లా చేయాలని చెప్పన్నారు. బట్ నిన్నటితో ఇష్యూ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం. బట్ ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గానికి ఆ శాఖ తాకింది అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఒక పక్కన రెడీగా ఉన్నారు. ఐ థింక్ గొడవ జరగడానికి స్కోప్ ఉందేమో అని ఒక భావంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఇది మా కార్యాలయం, ఇది మా 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారి కార్యాలయం. మేము కార్యాలయం ముందే మేము వేసుకున్నాం. ఆల్రెడీ ఇంత గతంలోనే మేము పర్మిషన్ పెట్టున్నాము, ఇక్కడ పెట్టాం. అయినా కానీ దీన్ని అడ్డుకుంటారు. దాని అర్థమేంటి? నిన్నంటే మీరు పర్మిషన్ లేదు, రోడ్డు మీద అడ్డంగా ఉన్నారని చెప్పి మీరు చెప్పుకున్నారు. అయినా కానీ అది కూడా పర్మిషన్లు పెట్టారు. అయినా కానీ మీరు దాన్ని తీసేశారు. ఈరోజు మా కార్యాలయం ముందు మేము నిరాహార దీక్ష చేసుకుంటే ఎందుకు భయపడుతున్నారు? కూటమి ప్రభుత్వంలో భయం మొదలైంది, ప్రజల్లో వ్యతిరేకత తిరుగుబాటు వచ్చింది. ముఖ్యంగా యువత అంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. యువత ద్వారా ఈ ప్రభుత్వానికి ముప్పు ఉందని తెలిసి భౌతిక దాడులకి దిగుతున్నారు. భౌతికంగా వ్యక్తిగతమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సమన్వయం పాటించాలి, సమాధానం చెప్పాలి. ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పే ఓపిక ఉండాలి. అది చెప్పకుండా మేము మీ మీద దాడి చేస్తాము, మిమ్మల్ని చేయలేము, ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అన్ని రకాల హక్కులు కల్పించాడు. ఆ హక్కులతో పాటే మేము ఇది మా హక్కు, ఇది ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మా హక్కుగా మేము వినియోగించుకుంటున్నాం. మీరు అధికార పార్టీగా మీరు ఏది ఇచ్చిన హామీలు నిలబెట్టి మీరు మగవాళ్ళు అనిపించుకోండి తప్ప మిమ్మల్ని ఇక్కడ మేము చేయలేము, మిమ్మల్ని అడ్డుకుంటామంటే మాత్రం నా డౌట్ ఏంటంటే నిన్న జరిగిన ఇష్యూతో ఫుల్ స్టాప్ అనుకున్నాం. బట్ ఇది కొనసాగింపుగా జరుగుతోంది. అంటే ఇది రేపొద్దున్న ఇది ఇక్కడ విజయవాడతో ఆకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే నిన్న చూస్తే అది పూర్తిగా తీసేశారు కాబట్టి అది కాస్త టీడీపీకి పాజిటివ్గా, సో ఇటు వైసీపీ పాజిటివ్గా ఎవరికి వాళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు, దాన్ని హైలైట్ చేసుకున్నారు సార్. ఇప్పుడు మీ పశ్చిమ నియోజకవర్గాన్ని తాకింది. బేసిక్ ఎటువంటి పశ్చిమ నియోజకవర్గంలో జరగవు.
బట్ ఇప్పుడు కూడా ఆ కార్యకర్తలు ఎక్కడికి రావడం, సో మీ వాళ్ళంతా అలర్ట్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సాంప్రదాయం పాకే అవకాశం కనబడట్లేదు అనుకుంటున్నారా? పథకాలు అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు ఇటువంటి భౌతిక దాడులు దిగుతున్నారు. మేము అడిగేది ఒకటే, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వండి, సక్రమంగా ఇవ్వండి, ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని అడుగుతుంటే దాడులు చేస్తామంటే ప్రజాస్వామ్యం, అది ప్రజాస్వామ్యంలో దీక్షలు చేసే హక్కు కల్పించారు. ఆ హక్కుని మీరు కాలు రాస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. ఇక్కడ బుద్ధ వెంకన్న కాదు, బోండోమ కాదు, ఎవరైనా కానీ సమాధానం చెప్పండి. వ్యక్తిగత దోషులు దిగారనుకో అది మంచి పరిణామానికి దారి తీయదనేది నా ఉద్దేశం. మీ కార్యకర్తలకు ఏం చెప్తారు? నేను వాళ్ళు కూడా చాలామంది నిన్నటితో పోలిసి ఇంకా కాస్త ఎక్కువ మంది వచ్చారు సార్, ఐ థింక్ నేను అనుకోవడం. సో ఏంటండి, అంటే వీళ్ళు కూడా అలర్ట్గానే ఉన్నారా? ఎలర్ట్ ఏముంది, మా పార్టీ పిలిపించింది, దాన్ని విజయవంతం చేయడానికి రావడం జరిగింది. వాళ్ళు ఏదో నా దాడులు చేయడానికి ఇందా మీరు చెప్పారు బహుజనం వచ్చారని, మొత్తం మీద 30-40 మంది కూడా లేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కూడా నైతికంగా ఈరోజు తప్పు చేస్తున్నామనేది, వాళ్ళ పిల్లలకే ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు, వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావట్లేదు చెప్పి వాళ్ళకి బాధ ఉంది. కానీ తప్పదు కాబట్టి ఏదో వాళ్ళు పైనుంచి చెప్తారని చెప్పి వాళ్ళు రావడం తప్ప వచ్చిన వ్యక్తులకు కూడా సరిగ్గా మనస్కరించట్లేదని నాకు అర్థమైంది. ఏదేమైనా కానీ యువత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతతో పాటు దేనికైనా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు మా పోరాటం ఆగదు. సో ఇది మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్తున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులందరూ కూడా వచ్చేశారు. నిన్న జరిగిన ఇష్యూతో మొత్తం పార్టీ అంతా కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే బుద్ధా వెంకన్న హౌస్ అరెస్ట్ చేశారు. సో వచ్చిన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పోలీసులు చెప్తున్నారు మరో ఒక ఇష్యూని చేయొద్దని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వైసీపీ అయితే ఒకటే చెప్తోంది, ఇచ్చిన హామీలను అమలు చేయండి, ఆ అమలు కోసమని ప్రశ్నిస్తాం, శాంతియుతంగా నిరసన దీక్షలు చేస్తాం, భౌతిక దాడులు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అనేది వైసీపీ నుంచి వాళ్ళ నాయకులు చెప్తున్న మాట. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.